రూతు గ్రంథం, మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 11, 12 వాక్యాలు మనం చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను, నీవు నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాతో మాకు అవసరమైన మాటల చేత మీరే మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు గ్రంథంలో మనం నయోమిని గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. 4 మాటలు చెప్పినట్లు నాకు గుర్తున్నాయి. చెప్పండి. స్వచిత్తం మీద ఆధారపడిన నయోమి ఏం పోగొట్టుకుంది? సమస్తాన్ని పోగొట్టుకుంది. దేవుని చిత్తాన్ని ఆశ్రయించిన నయోమి నిలిచిపోయింది, నిలబడింది. మనం కూడా ఏం చేయాలంటే, సొంత ఆలోచన ఏం చేస్తుందంటే కొన్నిసార్లు నష్టాన్ని కలగచేస్తుంది. దేవుని చిత్తం మనం నిలబడే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. రూతును గురించినటువంటి మాటలు మనం చదువుకుందాం. రూతు అనగా ఆమె పేరుకు అర్థం సంతృప్తి, లేకపోతే మరొక అర్థం స్నేహం, మరొక అర్థం సౌందర్యం. అయితే రూతులో ఉన్న కొన్ని క్వాలిటీస్, నేనంటాను అన్యురాలు ధన్యురాలైంది. హల్లెలూయా. మీ పక్కన వారు చెప్పండి, అన్యురాలు ధన్యురాలైంది. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అంటే, ఈ లోకంలో దేవుని ఎరిగినటువంటి వారు ధన్యులు. హల్లెలూయా. ఓ మాట చెప్పమంటారా? కొన్ని ప్రాంతాల్లో ఇంకా సువార్త అందలేదు, కొన్ని ప్రాంతాలకి ఇంకా సువార్త వెళ్ళలేదు. ఈ వారంలో ఒరిస్సా బోర్డర్ దాకా వెళ్ళొచ్చాం. ఆ ప్రాంతం ఎలా ఉందంటే, ఆ ప్రాంతంలో ఒక గ్రామంలో ఉండే వారు ఎంతమంది అంటే 30 మంది. వారికి ఇంకా సువార్త కూడా అందలేదు. అక్కడ సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. అంటే కొన్ని నెట్వర్క్లు, ఇప్పుడు నేను వాడేది, లేకపోతే పాశం వాడేది జియో, ఎయిర్టెల్, ఈ 2 నెట్వర్క్లు పనిచేయట్లేదు. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఎందుకు పనిచేస్తుందంటే, అది ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ టవర్లు వేశారు. ఆ ప్రాంతం ఎలా ఉందంటే అంత అడవులే. అయితే సువార్త ఇంకా వెళ్ళలేదు. ఆ ఊర్లో థమ్సప్ దొరికిందా అంటే థమ్సప్ దొరికింది, పెప్సీ దొరికిందా అంటే పెప్సీ దొరికింది, స్ప్రైట్ దొరికిందా అంటే స్ప్రైట్ దొరికింది. కానీ ఆ మారుమూల ప్రాంతాలకి వెహికల్స్లో
ఒక ప్రొడక్ట్ అందించటానికి వారు ఎంత కష్టపడ్డారో, దాన్ని తీసుకువెళ్ళడానికి ఏం చేశారంటే ప్రయాసపడి వాళ్ళకి అమ్ముకోవడానికైనా సరే దాన్ని వారు తీసుకువెళ్ళగలిగారు. కానీ పెప్సీ, కోకోకోలా లేకపోతే స్ప్రైట్ లాంటివి మారుమూల ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాయి, కానీ దేవుని సువార్త మాత్రం బయటికి వెళ్ళలేకపోతుంది. ఈరోజు సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ సువార్త ఈరోజు మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఆ సువార్తను మనం నమ్మి విశ్వాసములో మనం కొనసాగగలిగితే అసలు దేవుని ఎరుగటయే ధన్యత. దేవుని ఎరుగక ఎంతో మంది నశించిపోతూ, ఎంతో మంది ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళుతున్నారు. ఈరోజు సువార్త ఎక్కడికి వచ్చిందంటే మన దగ్గరకు వచ్చింది. సువార్త మన చేతిలోనికి వచ్చింది. అందుకనే పరిశుద్ధ గ్రంథం మన దగ్గరికి రాగలిగింది అని అంటే దేవుడు మనల్ని ప్రేమించి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాడంట? ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఈరోజు రూతు అన్యురాలు ధన్యురాలయ్యింది. తనలో ఉన్న కొన్ని క్వాలిటీస్, ఒక 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండులను ప్రయాణమైరి. ఈ మాటలో ఆమె కోడండ్లు ఏం చేస్తున్నారంటే ప్రయాణమవుతున్నారు. దేన్ని విడిచారు అనంటే వారు మోయాబును విడిచి మోయాబు దేశమును విడిచిన రూతు. మొదటి మాట ఏంటంటే మోయాబు దేశమును విడిచిన రూతు. ఈ మాటలో మోయాబు దేశం దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే విగ్రహారాధనకు సాదృశ్యంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఆ విగ్రహాలకు నిలయమైన ఆ యొక్క పట్టణాన్ని వీరేం చేశారంటే విడిచిపెట్టారు. కొంతకాలం తర్వాత అంతకుముందు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారంటే ఇశ్రాయేలీలు మోయాబీలు ఇశ్రాయేలుకి శత్రువులుగా మారారు. కాబట్టి ఆ నాటి నుండి ఏం చేస్తా ఉన్నారంటే విగ్రహారాధనకు నిలయమైపోయింది ఈ యొక్క మోయాబు ప్రాంతం. ఇప్పుడు మోయాబు దేశంలో పుట్టిందే ఎవరు? రూతు. తన సొంత దేశం మోయాబు దేశమే. అయితే ఆమె ఏం చేసిందంటే తన దేశాన్ని విడిచిపెట్టింది. తను అనుసరించుచున్న వాటిని విడిచిపెట్టి ఆమె దేవుని వైపు అంటే తన జీవితాన్ని మార్చుకుంది. దానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఇలాంటి అనుభవమే. ఒకవేళ అంతకుముందు విగ్రహారాధనలో ఉండి ఉండొచ్చు, అయితే వాటిలో ఏమీ లేదు అని తెలిసిన తర్వాత జీవము గల దేవుణ్ణి అనుసరిస్తూ ముందుకు సాగుదముగాక. అందుకనే ఈ మాటలో ఆమె విడిచింది ఏంటి అంటే విగ్రహాలను విడిచిపెట్టేసింది. ఈరోజు విగ్రహాలను విడిచిపెట్టిన మానవుని జీవితంలో కొన్ని విగ్రహాలు ఉంటున్నాయంట. మానవ జీవితంలో కొన్నిటిని విగ్రహాలుగా చేసుకుంటున్నారు అని అంట. అందుకనే నీవు దేవుని కంటే విగ్రహారాధన అనేది దేవునికి అసహ్యమైంది. దేవుని కంటే నీవు ఏదైతే అధికంగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే నీ జీవితంలో ఏది అధికం అవ్వకూడదు. అది నీ పిల్లలైనా, ఒకవేళ కొంతమందికి ధనం, అది ఒక విగ్రహంగా మారుతుంది.
కొంతమంది జీవితాల్లో ఒకవేళ వస్త్రాలు, వెలగల వస్త్రాలు వారి జీవితాల్లో ఎలా ఉంటాయంటే విగ్రహాలుగా ఉంటాయి. బంగారం విగ్రహం అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే అందుకని యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం ఒక వచనాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం చదువుదామా? ఎవరి పిల్లలను వాళ్ళు చక్కగా దగ్గర పెట్టుకోండి. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని వారు మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా. చాలండి. ఈ మాటలో 5వ వాక్యంలో అంటాడు, తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయమును లోవరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిస్తున్నాను అని అంట. చూడండి ఈ మాటల్లో ఏమంటాడంటే తమ హృదయాల్లో ఏం నిలుపుకున్నారంటే విగ్రహాలను నిలుపుకున్నారు. ఇప్పుడు ఈ మాటలో నేనేమంటానంటే దేవుని కంటే నీవు ఏదైతే అధికంగా ప్రేమిస్తున్నావో అది విగ్రహం. ఒకవేళ దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఇది దేవుని సమయం. ఇప్పుడు దేవుని సమయానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే దేవుని సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే దేవుని మహింపరచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో నీవు మరొక చోట ఒకవేళ పని చేసుకుంటానో, ఒకవేళ ప్రయాణం చేస్తూనో, ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా దేనికంటే దేవుని సన్నిధి కంటే ఏది ప్రాముఖ్యమైంది కాదు. హల్లెలూయా. అందుకనే విగ్రహం ఏంటంటే దేవుని కంటే నువ్వు ఏదైతే అధికంగా ప్రేమించి దానికి స్థానం ఇస్తావో అదే విగ్రహం అయిపోతా ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే దాన్ని విడిచిపెట్టింది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తర్వాత తన దేశాన్ని విడిచిపెట్టింది. ఒకవేళ అంతకుముందు దాకా అనుసరిస్తున్న విధానాన్ని ఆమె ఏం చేసిందంటే విడిచిపెట్టింది. రెండవ మాట చూడండి, మొదటి అధ్యాయంలోనే 14వ వాక్యం అని చదువుదాం. 14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలను వెంబడించి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఈ మాటలో అత్తను హత్తుకొని వెంబడించిన రూతు. రెండవ మాట, ఆమె ఏం చేసిందంటే అత్తను హత్తుకుంది, అలాగే వెంబడిస్తూ ఉంది. ఈ మాటలో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చింది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? హత్తుకొనుట, కౌగిలించుట, లేకపోతే ఇవి ప్రేమకు సూచనగా మనం చెప్పొచ్చు. ఓర్ప వచ్చింది, ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూత్ అంటుంది, నన్ను బలవంతం చేయొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి తన అత్తను వెంబడిస్తా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి వెంబడించే వారు ఉంటారా? ఒకవేళ నేనైతే సూటిగా ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే, నీ అత్త దైవికంగా ఎదుగుతూ ఒకవేళ దైవికంగా నడుస్తూ ముందుకు వెళ్తా ఉంటే తప్పకుండా వారిని అనుసరించటం మంచిది. లేదు అయ్యా అసలు వారికి తెలియదు అని అంటే వారిని అనుసరించాలని నేను చెప్పను. ఆమె ఇలాంటి అత్తలు కూడా ఉంటారా అని మనకు డౌట్ రావచ్చు.
సమాజంలో దొరుకుతారా? దొరకరా అమ్మా? దొరకరా? దొరుకుతారు. అలా దొరుకుతారు అంటే అది మనల్ని బట్టే ఉంటుంది, అంతే తప్ప వేరే విధానం ఏమి ఉండదు. ఒక మాట చెప్పమంటారా? ఈరోజు కోడలే రేపటి అత్త. ఈరోజు కోడలుగా ఉన్న నీవు రేపు అత్తవు అవుతావు. ఇప్పుడు నీవు నీ అత్తతో ప్రవర్తించే ప్రవర్తన రేపు నీ కోడలు నీతో ప్రవర్తిస్తుంది. అందరూ అత్తలు అవుతారు. పిల్లలున్న వాళ్ళందరూ కుమారులున్నా కుమార్తెలున్నా తప్పకుండా అత్తమామలు అవ్వాలి, తల్లిదండ్రులు అవ్వాలి, తప్పదు అది. అయితే ఈరోజు నువ్వు కోడలివి, రేపేమవుతావు? అత్తవు అవుతావు. కాబట్టి నీ భక్తి జీవితం నీ తర్వాత వచ్చే తరానికి దీవెనకరంగా ఉండాలి. ఒకవేళ ఎక్కడి నుంచో ఎందుకులండి, మా కుటుంబం గురించే చెప్తాను. అమ్ముంది. అమ్మ దేవుని నమ్ముకున్న తర్వాత ఒకవేళ మా కుటుంబంలోనికి వచ్చినటువంటి వారు, ఒకవేళ మా పెద్దోదుని గురించి చెప్పొచ్చు. ఆమె పేరేంటంటే ఇప్పుడు జ్యోతి. అంతకుముందు ఏం తెలుసా? పెదంకమ్మ. అంటే బహు విగ్రహారాధికులే. అయితే మా కుటుంబంలోనికి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ పెదంకమ్మ అంటే మాకు పెళ్ళి ఏం చేయాలంటే క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలంటే ఆ మ్యారేజ్ చేసి ఆయన ఏమన్నాడంటే, ఈ పేరుంటే నేను పెళ్లి చేయను అన్నాడు. పెళ్లి చేయను అంటే పేరు మార్చారు, జ్యోతి, నిర్మల జ్యోతి. తర్వాత ఆయన అన్నాడు, పెళ్ళి చేస్తాను కానీ బాప్తిసం ఉంటే చేస్తాను అన్నాడు. పెళ్లి కోసం బాప్తిసం ఇవ్వడం తప్పే, కానీ అప్పుడు మాకు తెలీదు. కానీ ఒక పెద్ద తొట్టి చేయించి ఆ తొట్టులో నీళ్లు పోసి అప్పుడు వారు ఏం చేశారంటే బాప్తిసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మా కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, తన పాత వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు ఈ కుటుంబం ఏదైతే అనుసరిస్తుందో ఆ అనుసరిస్తూ ముందుకు సాగగలుగుతున్నారు. హల్లెలూయా. ఇంకో కోడలుంది. ఆమె అటు వెళ్దు ఇటు వెళ్దు, ఏది అటు వెళ్దు ఇటు వెళ్దు. కానీ మొన్న జరిగిన సంఘటనకి కాడి పడేశారనమాట. అటే వెళ్ళాలి, అన్ని చేయించుకున్నారు. ఇక ఎందుకు చెబుతున్నానంటే, అలాంటి వారు ఉంటారా? తప్పకుండా మనం వాక్యానికి లోబడితే, వాక్యాన్ని అనుసరించగలిగితే తప్పకుండా మనలో కూడా అలాంటి అవలక్షణాలు ఉండునుగాక. నేనైతే అనుకుంటాను, నా ప్రార్థన, మరి పాశం గారు చేస్తున్నారో చేయలేదో నేను చెప్పలేదు, కానీ నా ప్రార్థన నాకు వచ్చే అల్లుళ్ళు కొడుకులు అవ్వాలి. అంతేనా? కొడుకులుగా అంటే నాకు కొడుకుని ఇయ్యలేదు కదా, అంటే కూతుర్ని ఇచ్చారు కదా. కాబట్టి కూతుర్ని ఇచ్చారు కాబట్టి ప్రభువా వచ్చే వారు ఎప్పుడు వస్తారో తెలీదు, వచ్చేవారు ఎలా ఉండాలంటే కొడుకులుగా ఉండాలి. మంచిదేనంటారా? ఇప్పుడు వాళ్ళు కొడుకులు అయితే నేనేమవ్వాలి? వారికి అత్తమామలు కాదు, తల్లిదండ్రులు అవ్వాలి. అంటే నా బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నామో వాళ్ళని కూడా అలాగే చూసుకో. అంటే ఇక్కడ అలాంటి వారు ఉంటారా అంటే తప్పకుండా మన జీవితంలో నుంచి మనం ఇతరులకు ప్రభావితం చేయదుముగాక. మనమే అవ్వాలి, మనమే మాదిరిగా చూపించాలి. కాబట్టి ఇక్కడ అత్తను వెంబడిస్తూ, అత్తను హత్తుకుంది, రెండవది వెంబడిస్తూ ఉంది. మన జీవితంలో ఒక నిర్ణయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఆమె అవునంటారా? ఒక నిర్ణయం ఏం చేస్తుందంటే జీవితాన్ని మారుస్తుంది.
రూతు తన అత్తను వెంబడిస్తాను అన్న తీసుకున్న ఆ నిర్ణయం తన జీవితాన్ని మార్చింది. 3 స్వరాలు ఎప్పుడు వినబడుతూ ఉంటాయి. ఆ 3 స్వరాలు ఏంటంటే, ఒకసారి రండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వాక్యం. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. చాలా ఇక్కడ చూడండి, 3 శబ్దాలు, 3 ధ్వని. మొదట అన్నాడు అల్లరి ధ్వని అన్నాడు. రెండవది దేవాలయము నుండి శబ్దము అన్నాడు. మూడవది యెహోవా శబ్దము వినబడుచున్నది అన్నాడు. ఇప్పుడు 3 శబ్దాలు ఏంటంటే, అల్లరి ధ్వని అంటే బయట నుంచి వచ్చే, ఒకవేళ డీజేలు పెడతా ఉంటారు చూసారా, ఒకవేళ అలాంటి వాటిని మీకు బాగా అర్థం చేసుకోవడానికి అది అల్లరి ధ్వని అనుకోండి. రెండవది దేవుని సన్నిధిలో నుంచి వచ్చే స్వరం, ఇది దేవుని మాట, ఒకవేళ సేవకులు చెప్పేది అనుకోండి. మూడవది దేవుని స్వరం. ఇప్పుడు ఈ 3 ఏం చేస్తా, ప్రతిరోజు కూడా అవి మనల్ని దర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం కదా. ఇప్పుడు దేవుని వాక్యం మనకి ఏమవుతుంది, బోధించబడుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయం, ఈ మాట నేను తీసుకుని వెళ్తాను అని అంటే, ఆ నిర్ణయం తీసుకుంటే నువ్వు మాట తీసుకుని వెళ్తావు. నేను ఇలా చెయ్యాలి అని అనుకుంటే నువ్వు చేయగలవు. ఆయన చెప్తాడులే, మనం ఏం చేస్తాంలే అని అలా అని నిర్ణయం తీసుకుంటే అలాగే ఉంటాం. అది నీ మీద ఆధారపడి ఉంటుంది నిర్ణయం. పాష గారు చెప్తారు, నేను చేయను అని నువ్వు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, నేను ఎంత చెప్పినా నువ్వు చేయు. అంతేనంటారా, కాదంటారా? ఒకవేళ నీ ఇంట్లో నీ అత్త చెప్పిన మాట వినకూడదు అని అనుకున్నావు అనుకో, ఇక అవి ఏం చెప్పినా, ఎంత మంచి మాట చెప్పినా నువ్వు చెయ్యి. సరే, పెద్దది కదా, తల్లి లాంటిది కదా, ఒక సలహా తీసుకుందాంలే అని అనుకుంటే అది కష్టమైన తీసుకుంటా. ఆమె లేదంటారా? ఈరోజు దేవుని మాట అయినా అంతే. నువ్వు దేవుని మాట తీసుకుని వెళితే అది నీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. లేదు నేను విన్ను, లేదు నాకు అవసరం లేదు, లేకపోతే 2 చెవులు ఉండే కదా, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను అని అంటే అది నీ నిర్ణయం. నువ్వు దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవించగలుగుతాను అనుకున్నది నిర్ణయం. వాక్యానికి లోబడతాను అనుకున్నది నిర్ణయం. రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఇక నేను విడిచిపెడతాను, నేను తల్లిదండ్రులను విడిచిపెడతాను, విగ్రహాలను విడిచిపెడతాను, ఒకవేళ నా పాప జీవితాన్ని విడిచిపెడతాను. ఇక ఆమె బెత్లెహేంకు వెళ్తుంది కాబట్టి నేను కూడా ఆమెను వెంబడిస్తాను అన్న ఒకే ఒక్క నిర్ణయం ఏం చేసిందంటే తన జీవితాన్ని మార్చేసింది. అందుకనే ఈ మాటలో మనం కూడా నీవు చేయను అని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇక చేయు, నేను చేయగలను అని తీసుకుంటే చేద్దాం. ఏదైనా సరే, అది దేవుని వాక్యమైనా అవ్వచ్చు, ఒకవేళ నీ ఇంట్లో పెద్దోళ్ళు చెప్పే మాట అవ్వచ్చు, ఏ మాట అయినా సరే ఒక నిర్ణయం తీసుకుంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఒక నిర్ణయం తీసుకోకుండా రోజంతా ఒక భక్తుడు అన్నాడు, ఒక వ్యక్తి అన్నాడు, కొన్ని వేల నిర్ణయాలు మన మైండ్లోకి వస్తూ ఉంటాయంట. ఎన్ని ఆలోచనలే కానీ కొన్ని వేల నిర్ణయాలు తీసుకునే విధంగా రోజుకి మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయంట. కాబట్టి ఏదైతే మనం మంచి నిర్ణయం తీసుకుంటామో అది మన ఆత్మీయ జీవితానికి దేవుడు మేలుకరంగా మార్చునుగాక. కాబట్టి మొదటిది మోయాబును విడిచిన రూతు, రెండవది అత్తును హత్తుకుని వెంబడించిన రూతు. మూడవది చూడండి, మూడవది 2వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకున్న మాట దగ్గర.
నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చాలా ఇక్కడ రాయబడిన మాట, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. సహజంగా ఒక అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత అత్తింటికి వెళ్తుందంటే ఇదే పరిస్థితి ఏమో, ఊళ్ళో చేసుకున్న వాళ్ళకి కాకుండా. అంటే దగ్గరగా చేసుకున్న వాళ్ళంటే అక్కడైనా ఎక్కడైనా ఒకటే కదా అని అనుకుంటాం. వేరే ప్రాంతం నుంచి ఒకవేళ కోడలుగా వచ్చినటువంటి వారైనా ఎరుగని జనం. ఎవరు? ఎరుగని జనం. అందుకని ఆ మాటలో ఏమంటాడంటే, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ మాటను బట్టి నేనేమనుకున్నానంటే, అంతకుముందు విగ్రహాలతో ఒకవేళ పాపములో శాపములో ఉన్న తన కుటుంబాలు ఆమె ఎక్కడుందంటే దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది? దేవుని, అంటే ఇంతకు ముందు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, అంటే దేవుని ప్రజల సహవాసం కోరిన ఋతు అని చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 12వ వాక్యంలో కూడా యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవేం చేసావంటే ఇక్కడికి వచ్చావు. సురక్షితంగా ఉండడానికి ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చింది. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారు. ఆమె అంతకుముందు ఎరగనటువంటి వారే, వారు దేవుని ఎరిగినటువంటి. ఈరోజు నేను అంటాను, నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుని పిల్లలతో ఉండునుగాక. ఇప్పుడు ఒక విశ్వాసి అవిశ్వాసతో సహవాసం చేస్తే ఏమై చెప్పండి? విశ్వాసం కాస్త అవిశ్వాసం అయిపోయింది. ఒక విశ్వాసి మరొక విశ్వాసతో సహవాసం చేస్తే ఏమై చెప్పండి? కొంచెం మంట ఎక్కువైంది, అంటే విశ్వాసం అభివృద్ధి చెందింది. ఈరోజు మన సహవాసం ఎవరితో? దేవుని ఎరిగిన బిడ్డలతో మన సహవాసం చేస్తున్నామా? దేవుని ఎరగని వారితో సహవాసం చేస్తున్నాం? నీ ఆత్మీయస్థితి కొంచెం కొంచెం ఎదగాలి అని అంటే తప్పకుండా నువ్వు చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని బిడ్డలతో నీ సహవాసాన్ని కొనసాగించు. దేవుని ఎరిగిన బిడ్డలతో నీ సహవాసాన్ని కొనసాగించు. అప్పుడు నీలో కొంచెం విశ్వాసమును దేవుడు పెంచునుగాక. అందుకని ఇక్కడ ఏమంటానంటే, ఓ రోజంటే ఒక యవనస్తుడు వచ్చి ఓ దైవజన్ దగ్గర అంటా ఉన్నాడంట. ఏమన్నాడంటే, పాస్టర్ గారు, నీకన్నా నేను బాగా చదువుకున్నాను, నీకన్నా చాలా చాలా విషయాల్లో నీకన్నా నేను యోగ్యుణ్ణి, బాగా నాకు తెలుసు, మంచి జ్ఞానం ఉంది నాకు, బైబిల్ని బాగా పఠించగలను అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చాడంట. వచ్చిన తర్వాత, నేను ఇక మందిరానికి రావవసరం లేదు, నాకు నేనే చదువుకోగలను, నేనే బోధించుకోగలను అన్న స్థాయిలోకి వచ్చిన తర్వాత, అలా ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత మార్గ మధ్యలో కనపడ్డాడు. కనపడినప్పుడు ఆ యవనస్తుడితో పాస్టర్ గారు అన్న, అయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ ఆత్మస్థితి బాగుందా అని అడుగుతూ ఉన్నాడు. అవి చలికాలం, ఓ కట్టెలు మండుతూ ఉన్నాయి. ఆ మంట దగ్గరికి వెళ్ళి ఒక కట్టెని తీసి పక్కన పెట్టాడు. ఏమైంది చెప్పండి? మండుతున్న కట్టెల్లో ఒక మంట, ఒక కట్టెని తీసి పక్కన పెడితే అదేమైంది? ఆరిపోతా మంట అయిపోయింది. తర్వాత నిప్పు, తర్వాత పొగొస్తూ అది చల్లారి. ఆ యవనస్తుడికి అర్థమైపోతా ఉంది ఆ కట్టెని నేనే అని. ఎప్పుడైతే తిరిగి మరలా ఆ కట్టె ఆ మంటలో చేర్చబడిందో అప్పుడు అది ఏమవుతుందంటే మరలా మండుతుంది. ఈరోజు మన సంఘంలో ఉన్న వారందరూ ఒక్కొక్క కట్టె. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క కట్టె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కట్టెలు దేవుని వాక్యం చేత ఏమవ్వాలి? మండుతూ ఉండాలి. లేదు నేను సహవాసానికి దూరంగా ఉంటాను,
నేను సన్నిధికి రాను, దేవునికి దూరంగా ఉంటాను అంటే నీ స్థితి ఏమవుతుందంటే ఒకవేళ ఆరిపోతుందేమో. వాక్యం మన జీవితాలను బలపరుచునుగాక. అందుకని అంటాడు, వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధల్లో అది నెమ్మది కలిగిస్తుంది. ఇప్పుడు వాక్యం మనల్ని నెమ్మదిపరిచి మనల్ని ఏం చేస్తుందంటే బలపరిచేది. కాబట్టి మూడవది, ఆమె జీవితంలో దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంది. మనం కూడా ఎవరి సహవాసం కోరుకోవాలంటే విశ్వాస సంబంధమైన బిడ్డలతోనే మన సహవాసాన్ని కోరుకుందుముగాక. చూడండి 2వ అధ్యాయం ఇంకో మాట, 23వ వాక్యం. కాబట్టి యవల కోత గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. ఈ మాటలో ఆమె పని చేయుటలో ఏం చేస్తా ఉందంటే నిలకడగా ఉంది. కొంతమంది పని చేయటం అంటే తప్పించుకుంటా ఉంటారు. తప్పించుకున్నా వాళ్ళకు పడే పని వాళ్ళే చేయాలి, ఇక అంతే కదా. ఇప్పుడు కుటుంబంలో పని తప్పించుకుని బయటికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాతనా ఆ పని అక్కడే ఉండిద్ది. ఇంకా బయట వాళ్ళు వచ్చామని చేస్తారా? చేయరు కదా. అంటే ఒకవేళ పొలం, ఈమె పనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నయోమి అప్పటికి వృద్ధురాలు. ఇప్పుడు వారు వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు పోషణ ఎలా పోషించబడాలి అనంటే, ఇప్పుడు యావల కోతలు అంటే కోతలు కోసే కాలం, ఆ యావల కోతలు. ఇప్పుడు ఆమె దేనికి వెళ్ళిందంటే పరిగి ఏరుకోవడానికి వెళ్ళి. ఈ రోజుల్లో పరిగి ఏరుకోవటం లేదు, కానీ ఉందా? మిషన్లు వచ్చేసాయి కదా. అప్పట్లో అంటే మహా అయితే ఓ 15 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల కిందట అయితే చక్కగా పరిగి ఏరుకునేవాడు. పరిగి ఏరారు అసలు ఎవరన్నా? ఏరినోళ్ళు ఒకసారి చేయొద్దండి. వాళ్ళు నేను కూడా ఉన్నా. నేనెందుకు పరిగి ఏరుకున్నాను అంటారా? సొంతది కాదు. అప్పట్లో మా అమ్మ నాన్న నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఏదన్నా అడిగితే లేవు అనేవాడు. ఇప్పుడు అందరూ, అప్పుడు మా ఒక ముసలామె అత్తుండేది, ఆమె ఏం చేసేదంటే ఆ వడ్లన్నీ పరిగేరుకొచ్చి వాటిని నూర్చి అమ్ముకుంటా ఉండేది. ఓహో, ఇట్లా అమ్మితే డబ్బులు వస్తాయా అని చెప్పి ఈ రోజుల్లో అంటే కోత కోసిన దినాల్లో చక్కగా తీసుకొచ్చి ఆమెకి వేసేసి ఎంతో కొంత డబ్బులు తీసుకుని కొనుక్కునేవాడు. అలా పరిగేరిన అనుభవం నాకు ఉంది. అంటే పరిగె అనేది ఒకవేళ పోషణ కొరకే. రూతు ఎందుకు పరిగేరిందంటే తాను పోషింపబడ్డానికి, తన అత్తను పోషించడానికి ఆమె పని చేసింది. ఈరోజు ఈ మాటను బట్టి నేనేమంటానంటే, ఒకవేళ మన జీవితంలో కూడా పనికి బద్ధకస్తులు అవ్వకూడదు. కొంతమంది పనిలో బద్ధకస్తులు ఉంటారు, కానీ పని విషయంలో ఏముండకూడదంటే బద్ధకం ఉండకూడదు. ఒక వ్యక్తి జీవితంలో క్రమపరచబడాలి అని అంటే ఏముండకూడదంటే డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైనది, క్రమశిక్షణ. రాత్రి ఒక ఆదరణ కూడికి వెళ్ళాను. బాపట్లో మన రమ్యరత్నం గారి నాన్నగారు చనిపోయిన ఆదరణ కూడికలోకి వెళ్ళాను. ఆ పెద్దయిన ముసలాయన చిన్నప్పుడు ఈ పిల్లల్ని పెంచే విషయంలో ఉదయాన్నే 5 గంటలకెళ్ళి అందరు లెగవాలి, ఇంట్లో బెడ్ మీద ఉండకూడదు. ఒకవేళ ఒకసారి టవల్తో కొడతాడంట. ఎట్లా? టవల్ ఉండేది కదా, దెబ్బ తగలేదుగా, అట్లా కొడతాడంట. రెండోసారి టవల్ మడత పెట్టి కొడతాడంట. మూడోసారి బకెట్తో ముందు నీళ్ళు తీసుకొచ్చి జల్లుతాడంట. ఇది లెగకపోతే ఈసారి ఆ బకెట్ పొట్టిమే. ఈ తడిసిందంతా ఏం పనుకుంటారు?
ఒకరోజు డాక్టర్ గారు రాత్రి చెప్తూ అన్నాడు, ఓ రోజు 9 గంటలకి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఆయన అన్నాడంట, నువ్వు పనికిరావు. ఎందుకు పనికిరావు? పో. ఎందుకు పనికిరావు? పో అన్నాడు. అంటే డిసిప్లిన్లో 10 గంటలకెల్లా లైట్లు ఆపాలి, 9 గంటలకెల్లా ఇంట్లో ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఆ 9 గంటల తర్వాత వస్తే, ఈరోజు యవ్వన పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు చూసుకోండి. 9 తర్వాత ఇంటికి వస్తే గేట్ వేయటమే, నేను చూసుకుంటాను అని చెప్పేసి 2 గంటలు అలా నిలబెట్టి తర్వాత లోపల తీసుకొచ్చాడంట. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు గేట్ ఎత్తే మాకు మా ఫ్రెండ్స్ లేరా అని చెప్పేసి వెళ్ళిపోరా అంటూ అన్నాడు. అంత క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఈరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోని తీసుకొచ్చాడని చెప్పాడు. ఈరోజు ఏదేమైనా ఒక క్రమశిక్షణ ఏం చేస్తుందంటే మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చునుగాక. కాబట్టి ఈ మాటలో పనిలో కొంతమందికి శ్రద్ధ ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, నేను అక్కడ ఏమీ చెప్పట్లేదు, కానీ 31వ అధ్యాయం అంతా ఒక స్త్రీ ఎలా పని చేయాలో, ఎలా ఉండాలో చాలా శ్రేష్టమైన విషయాలు సామెతల గ్రంథం 31వ వాక్యం అంతా, 1వ అధ్యాయం అంతా మనకు 11 నుంచి చివరి వచనం వరకు మీరు చదువుకోండి. దేవుడు ఆ మాటల ద్వారా బలపరచునుగాక. చివరిగా 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. రూతు గ్రంథం 3. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో ఏం కనబడుతుందంటే, మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇప్పుడు రూతు యొక్క భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఒంటరిగా ఉంది. కొద్దివారే కానీ గొప్పవారే కానీ, ఆ మాటలో యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన అంటే, ఒక ఒంటరిగా ఒక మహిళ జీవించటం అనేది కొంచెం కష్టమేనేమో, అయినా తన జీవితంలో యవనస్తులను వెంబడించక ఎలా ఉందంటే, తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ఇది ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే, తన జీవితంలో విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టింది, అనుసరించాల్సిన అనుసరిస్తుంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం విడిచిపెట్టింది? మోయాబును విడిచిపెట్టింది. ఏమి వెంబడిస్తుంది? బెత్లెహేమును వెంబడి. నేను అంటాను, ఒకవేళ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా వెంబడించగలిగితే, దేవునిని వెంబడించగలిగితే, అందుకనే ఈ మాటలో బోయాజు ఆమెను ప్రశంసించినట్లుగా మనం చూస్తాం. చూడండి, 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదైసనైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియదు. చాలు, నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసింది నాకు తెలిసింది అన్నాడు. ఏం చేసింది? ఒక నిర్ణయం తీసుకుంది అంతే, తన అత్తను విడిచిపెట్టకూడదు అని. అత్తకు ఒకవేళ అవసరతలో, ఒకవేళ వాళ్ళిద్దరూ పోషించబడాలి కాబట్టి ఆమె పని చేయడానికి వచ్చింది. పని చేసి నీవు అత్తకు చేసినదంతా నాకు తెలిసింది అని ప్రశంసించాడు బోయాజు. ఈ మాటను బట్టి నేనేమంటానంటే, సత్ప్రవర్తన చేత కొనియాడబడుతున్నటువంటి రూతు మన జీవితాల్లో కూడా ఏముండాలంటే సత్ప్రవర్తన. మనం మంచి చేస్తే
మంచోరు, మంచివారు అంటారు. ఒకవేళ చెడు చేస్తే చెడ్డవారు అంటారు. మన ప్రవర్తన మీద మన యొక్క జీవితం ఆధారపడుతుంది, మన మాట మీద మన జీవితం ఆధారపడుతుంది. కాబట్టి రూతు ఎలాంటిదంటే సత్ప్రవర్తన చేత కొనియాడబడినటువంటి రూతుగా మనం చూస్తాం. చివరిగా 4వ అధ్యాయం ఒకసారి 11వ వాక్యం చదువుదాం. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే బోయాజుతో వివాహమైన తరువాత అక్కడ ఉన్నటువంటి వారందరూ, పెద్దలందరూ, అయ్యా ఈ వివాహానికి మేమే సాక్షులం అని చెప్తూ వారు ఆమె గురించి, ఇదిగో యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు. అంటే యాకోబు తండ్రిని మోసం చేసి ఆయన అరణ్యంలో వెళ్ళి లాబాను దగ్గరికి వెళ్తాడు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత తన వివాహం కొరకై ఎవరిని ప్రేమిస్తాడంటే రాహేలును ప్రేమిస్తాడు. ఇప్పుడు రాహేలును ప్రేమిస్తే లాబాను ఏం చేశాడు చెప్పండి? ముసుకేసి మోసం చేశాడు అంటారా? మోసం చేశాడు. అంటే ముసుకేసి పెళ్లి చేసేస్తే చూస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ముసుగు తీస్తే ఎవరు కనపడ్డారు? లేయా కనపడ్డారు. అంటాడు, నువ్వు నన్నెందుకు ఇలా మోసం చేసావంటే ఆయన మా పద్ధతి ఏంటంటే, మా ఆచారం ఏంటంటే పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయకూడదు అని చెప్పి, ఒకవేళ చిన్నదాన్ని కూడా నీకే ఇస్తా, అయితే ఏం చేయాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి మరలా రాహేలును పెళ్లి చేసుకున్నట్లుగా మనకు. ఇప్పుడు అక్కడ యాకోబు 12 గోత్రకర్తలు అంటే 12 గోత్రాలకి ఆశీర్వాదకరంగా ఉండడానికి అక్కడ యేసేపును అంటే బోయాజును ఎలా ఆశీర్వదిస్తున్నారంటే, ఒక యాకోబుని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో అలా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ ప్రజలు. మేము సాక్షులము అని చెప్తూ వారు అంటున్న మాట, ఇదిగో నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిందిగా, లేయాను పోలిందిగా చేయునుగాక. అంటే దేవుడు ఆమెను ఎలా చేయాలంటే అలా ఆశీర్వదించాలి. ఈ మాటను బట్టి ఒక టైటిల్ ఇవ్వాలంటే ఏమివ్వచ్చు అంటే, క్రీస్తు వంశావళిలో చేరిన రూతు. దీనికి మనకు అన్వయించుకోవాలి అని అంటే, క్రీస్తు పిల్లలుగా చేరిన నీవు నేను వంశములో, అంటే క్రీస్తు వంశములో, వంశావళిలో మనం ఉండము, కానీ క్రీస్తు పిల్లలమయ్యే అర్హత, క్రీస్తు పిల్లలమయ్యే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలయ్యే అధికారం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనను సిద్ధపరుచునుగాక. కాబట్టి ఎవరు ఆయన కుమారులు అనంటే, ఎవరైతే విశ్వసిస్తారో వారు, అలాగే దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తారో వారు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మార్చబడతారు. కాబట్టి రూతు క్రీస్తు వంశావళిలో చేరింది, ఒక యోగ్యురాలుగా మార్చబడింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని పిల్లలుగా మనం చేరి ఆయనతో ఉండాలంటే క్రీస్తు రక్తం చేత మనల్ని కడగబడి, అలాగే పరిశుద్ధపరచబడి, ఒకవేళ రూతు వలె అన్యురాలే ధన్యురాలైంది అంటే తన జీవితంలో మార్పు కలిగింది. అలాగే ఈరోజు అన్యులుగా ఉన్న వారు ధన్యులుగా మార్చబడాలంటే క్రీస్తు రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి ఆయన బిడ్డలుగా ముందుకు సాగగలిగితే తప్పకుండా రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందటం ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి విగ్రహాలను విడిచిపెట్టింది రూతు,
ఓ చక్కని నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. అతను హత్తుకుని వెంబడించింది. రెండవది, దేవుని ప్రజల సహవాసం కోరుకుంది. మూడవది, పనిలో నిలకడగా ఉంది. నాలుగవది, సత్ప్రవర్తన చేత కొనియాడబడింది. ఐదవది, ఆరోది, క్రీస్తు వంశావళిలో చేరిన యోగ్యురాలు. ఈరోజు క్రీస్తు బిడ్డగా నీవు చేర్చబడ్డావా? దేవుని ఎరిగావు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు? దేవుని కార్యాలు చూస్తున్నావు? దేవుని కార్యాలు అనుభవిస్తున్నావు? ఆయన బిడ్డగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వసించిన వారందరూ పిల్లలయ్యే అధికారం. అలాగే పాత జీవితాన్ని విడిచిపెట్టాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా, అందుకనే క్రీస్తుతో కూడా మీరు లేపబడాలి, మరణించి తిరిగి లేవాలి. అదే బాప్తిసం. పాత జీవితాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తన, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జీవిస్తూ ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే రాజ్యం, అయ్యా నీతో ఉండే ఆ కృపను మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు, మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకై స్తుతిస్తూ, రూతు జీవితంలో కొన్ని విషయాలు మేము అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా నడుస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని, ఈ మాటల చేత ఒక్కొక్కరిని తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.